నమస్తే వెల్కమ్ టు విఎన్ వాయిస్ ఆఫ్ నేషన్. మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీలం మాధు బుధవారం బీహెచ్ఈఎల్ గ్రౌండ్లో వాకింగ్ చేశారు. పటాన్చెరు నియోజకవర్గం బీహెచ్ఈఎల్ గ్రౌండ్ ఉదయం విచ్చేసిన నీలం మధు వాకర్లను, ఎంప్లాయీస్, రిటైర్డ్ ఎంప్లాయీస్, సీనియర్ సిటిజన్లను, యువతను కలిశారు. వారితో కలిసి వాకింగ్ చేశారు. క్రికెట్ ఆడి ఆ క్రీడల్లో ఉత్సాహాన్ని నింపారు. అనంతరం వారితో ముచ్చటించారు. ముఖ్యంగా బీహెచ్ఈఎల్ గ్రౌండ్తో పాటు స్థానికంగా నెలకొన్న సమస్యలను నీలం మధుకు వివరించారు. ప్రతి ఒక్కరికి మేడే శుభాకాంక్షలు తెలిపారు. ఎంపీగా తనను గెలిపించాలి అని అభ్యర్థించారు. యువత ఆలోచించి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలి అని విజ్ఞప్తి చేశారు. తాను ఎంపీగా గెలిచాక ఎంపీ, సిఆర్ఎస్ ఫండ్స్తో వాకింగ్ ట్రాక్ల అభివృద్ధి, ఇండోర్ స్టేడియంతో ఏర్పాటుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షులు కొల్లూరు నరసింహారెడ్డి, కొల్లాపూర్ మున్సిపల్ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, 113 డివిజన్ల అధ్యక్షులు శ్రీనివాస్, మైరెడ్డి అధ్యక్షులు అన్వర్ పటేల్, అరుణ్ గౌడ్, శేఖర్, మెట్టు కృష్ణ, తూర్పు శ్రీను, బీహెచ్ఈఎల్, ఐఎన్టీయూసీ కార్మికులు, నాయకులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎంపీగా పోటీ మీ సపోర్ట్ మీకు అందుబాటులో ఉంటుంది. థ్యాంక్ యూ మేడం. కాశీనా భవనం రిపోర్టర్ కాకలే వెల్మెల అక్కడే ఉండి నీలం మధు ఎంపీగా పోటీ చేస్తున్నాం. అందరూ సపోర్ట్ చేయాలండి కాంగ్రెస్ పార్టీ. క్రీడాకారులు అందరూ కూడా ప్రోత్సాహం ఉండాలి. మనల్ని రంజీ నేషనల్ వైజ్ ఆడితే కూడా దానికి కూడా సపోర్ట్ కొట్టండి. సపోర్ట్ చేయాలి. అట్లాంటి వాళ్ళను పైకి పంపిస్తే సువేదన్ రెడ్డి, మయూర్ నగరు మీ అందరి సహకారం మీకు అందుబాటులో మన ప్రాంతంలో కబాలే రైట్. ఓకే. అందరికీ నమస్కారం. కార్మిక కులానికి, కార్మికులకు, కర్షకులకు అందరికీ కూడా మేడే శుభాకాంక్షలు. ఈరోజు ఉదయం బిహెచ్ఎల్ గ్రౌండ్కి వచ్చినాం. మా సోదరులందరం కలిసి ప్రభాకర్ రెడ్డి, అరుణ్ గౌడ్, రవిచారి వీళ్ళందరం కలిసి వచ్చి వాకర్లతోటి, క్రీడాకారులతోటి మాట్లాడినాం. వాళ్ళందరూ కూడా మేము కాంగ్రెస్ పార్టీని దీవిస్తాం, చేతి గుర్తుకు ఓటేసి గెలిపిస్తామని చెప్పి వాళ్ళందరూ కూడా బ్లెస్సింగ్స్ ఇచ్చారు. వాళ్ళు కూడా చిన్న చిన్న సమస్యలు అన్నీ కూడా చెప్పారు. గత ప్రభుత్వాలు మాకు వాకింగ్ ట్రాక్లు ఏర్పాటు చేసి ఇస్తున్నారు, చేయలేరు. మీరు ఎంపీ గెలిచిన తర్వాత ప్రతి ప్రాంతం, ప్రతి సెగ్మెంట్లో కూడా ఒక ప్లే గ్రౌండ్ ఏర్పాటు చేసి వాకింగ్ ట్రాక్లు, ఇండోర్ గేమ్స్ ఆడడానికి కూడా సపోర్ట్ చేయాలి. ఇండోర్ స్టేడియం కూడా ఏర్పాటు చేయాలని కూడా ప్రజలందరూ కోరుకోరు. ఖచ్చితంగా చేస్తాం. మన ప్రభుత్వం తెలంగాణలో ఉంది. రేపు రానున్న రోజులలో కూడా ఇండియా కూటమి దేశంలో కూడా వస్తుంది కాబట్టి క్రీడాకారులకు కూడా ప్రోత్సాహంగా ఉంటామని చెప్పి తెలియజేస్తాం.